హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. సీఎం కావాలనుకొని చివరకు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన మహిళ ఎవరో తెలుసా? ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఫ్యామిలీ రాజకీయం రోజుకో మలుపు తిరిగింది. ఆ సమయంలో బాగా వినిపించిన పేరు అపర్ణ యాదవ్. ములాయం రెండో కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య ఈమె. విద్యావంతురాలైన అపర్ణకు రాజకీయాల పట్ల అమితమైన ఆసక్తి. ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ తెర వెనుక నుంచి ఆమె రాజకీయ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొనేవారు. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారు. ములాయంకు అఖిలేష్ కు మధ్య విభేదాలు తలెత్తడానికి కూడా అపర్ణే కారణమనే వాదనలు వినిపించాయి. జాతీయ మీడియాలో ఆమె పేరు మారుమోగింది. అపర్ణ యాదవ్ ప్రధాని మోడీ అభిమాని కూడా. ఆమె ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఆమె కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణా జోషిపై పోటీ చేసిన ఆమె పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అఖిలేష్ భార్య డింపుల్ కూడా అపర్ణ విజయం కోసం ప్రత్యేకంగా ప్రచారం చేశారు. అయినా ఫలితం దక్కలేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నియోజకవర్గాలైన రాయ్బరేలీ, అమేథీల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఈ నియోజకవర్గాల పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల్లో 6 బీజేపీ గెలిచింది. అమేథీలో 4 చోట్ల బీజేపీ గెలవగా కాంగ్రెస్ కేవలం 1 స్థానంలోనే గెలిచింది.